భావ వ్యక్తీకరణపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఐటీ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ యువజన ఐటీ విభాగం నేతలు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బెంగళూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులతో యువజన ఐటీ విభాగం నేతలు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి వేల సంఖ్యలో అభిమానులు హాజరై తమ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇందులో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జకంపూడి రాజా, ఐటీ వింగ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో పాటుగా యువజన ఐటీ వింగ్ నేతలు పాల్గొన్నారు. సోషల్ మీడియాను నియంత్రించాలన్న చంద్రబాబు దుర్బుద్ధిని ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలియపరచాలని యువజన విభాగం నేతలు కోరారు. చంద్రబాబు కుటిల, కుతంత్ర చర్యలు పక్క రాష్ట్రానికి కూడా తెలిసిపోవడంతో అక్కడి వైఎస్ఆర్సీపీ యువజన ఐటీ విభాగం సైతం వాటిని తిప్పికొట్టాలని గట్టిగా నిర్ణయించాయి. చంద్రబాబు నాయుడిని ముప్పు దెబ్బలు పెట్టి నీరు తాగించడం పెద్ద సమస్య ఏం కాదు. ఖచ్చితంగా అందరం కూడా మాట మీద ఉండి రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మనం ముఖ్యమంత్రి చేసుకునేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకుంటే కనుక, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పక్క రాష్ట్రాలకో లేదా పక్క దేశాలకో వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉండేది కదా. వైఎస్ఆర్సీపీ ఏదైతే సభ్యులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ టీం చాలా బలంగా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమాలైనా, అది సేవ్ డెమోక్రసీ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన దీక్ష కావచ్చు,